రైట్. గత 5 ఏళ్ల కాలంలో గోపాలకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు దళితులను గానియండి, లేకపోతే అణగారిన వర్గాలను గాని ఎలా ఉపయోగించుకున్నారు? లేదా ఆ నాయకుల్ని ఎలా చేయగబోయారనేది మొన్న డక్కా మాణిక్యవర ప్రసాద్ గారి మాటల్లో స్పష్టంగా తెలుసుకున్నాం. సో, ఒక ఎందుకు సార్? అంటే అంత కక్ష ఎందుకంటారు? ఒక సామాజిక వర్గాన్ని గతంలో ఎంత టార్గెట్ చేశారు? లేదా వాళ్ళని వ్యక్తిగతంగా గానియండి, లేకపోతే వాళ్ళని విమర్శనాత్మకంగా గాని, వాళ్ళ కుటుంబాలను గానియండి ఎంత ఇబ్బంది పెట్టారనేది చూసాం. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారి వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబును కొడితే పదవి, తిడితే పదవి అనే విధంగా ఆ రోజున పరిపాలన సాగింది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకతీయ సేవా సంఘం అధ్యక్షులుగా ఈ కామెంట్‌ని ఎలా చూడాలి సార్? ఇక్కడ రాజకీయాల్లో 2 రకాలు. రెచ్చగొట్టి ప్రజల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య ఒక చిచ్చు రగిల్చి సృష్టించి రాజకీయ లబ్ధి పొందామనే వ్యక్తులు కొంతమంది రాజకీయాల్లో ఉంటారు. దానికి సార్థకత కోసం వాళ్ళ యొక్క గోల్ అచీవ్ అవటానికి, పవర్ తీసుకోవటానికి ఏదో ఒక పార్టీ అండదండలు కోరుకుంటారు. అలా కాకుండా యావత్ తెలుగు జాతి క్షేమం కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఇటువంటి దురలవాట్లని సృష్టించకుండా, నేర్పకుండా ప్రజలకి మంచి పరిపాలన, సంక్షేమ పరిపాలన ఇవ్వాలనేది కోరుకునేది ఒకవైపు ఉంటారు రాజకీయ నాయకుల్లో. ఈ 2 విధానాల పట్ల, 2 పద్ధతులు అవలంబించే వారి పట్ల ఆ రాజకీయ నాయకులు ప్రమేయం ఎవరు వారి విజ్ఞతకు సరిపడా వెళ్ళాలి తప్ప పదవి కోసమో, పదవి అహంకారం కోసమో, పదవి కోరిక మేరకు మనకి ఇక్కడ అవకాశం రాలేదు కాబట్టి వేరే పార్టీలోకి వెళ్ళి అక్కడ పదవులు పొందాలని కోరుకోవటం అది ఒక తప్పు. అది ఏ నాయకుడైనా, మాణిక్యవర ప్రసాద్ అనే కాదు, ఏ నాయకుడైనా నాతో పాటు అందరికీ ఇది వర్తిస్తుంది. సింపథైజర్స్గా ఉన్నా, సపోర్టర్స్గా ఉన్నా, నాయకులుగా ఉన్నా, పెట్టుబడిదారులుగా ఉన్నా, రైతుగా ఉన్నా, కార్మికుడిగా ఉన్నా, ఉద్యోగస్తుడిగా ఉన్నా, ప్రతి వ్యక్తికి ఈ సమాజంలో ఒక బాధ్యత, రాజకీయ అంశం మీద నిర్ణయించుకునే అధికారం, సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం మనం ఎవరికి అండదండలుగా ఉంటే ఎవరి పరిపాలన సుపరిపాలన అవుతుందనేది కోరుకునే విఘ్నత వాళ్ళకు ఉండాలి. అది నాయకులవని నేను చెప్పిన పైన చెప్పిన ఇప్పుడు చెప్పిన అందరి వర్గాలకి. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, కొంతమంది నాయకులు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎక్కువ కాలం చాలామంది నాయకులతో, సీనియర్స్తో చివరికి అంతర్గతంగా పార్టీ మీద కూడా ఆయన చేయరాని పనుల్ని చేశారు. పివి నరసింహరావు గారు సభకు వస్తే విజయభాస్కర్ రెడ్డి గారితో వైరం చివరికి ప్రధానమంత్రి ఉన్నారు అక్కడని చూడకుండా కూడా అది ఆయన విసిరినా, ఆయన వర్గం విసిరినా ఒక చెప్పు విసరడం జరిగింది. ఆ సంస్కృతిని కూడా సమర్థిస్తూ చాలామంది నాయకులు పదవుల కోసం రాజశేఖర రెడ్డి పంచన చేరారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయనకి రాజకీయ పరిణితి వచ్చిందో, లేకపోతే అనుభవం అయిందో, లేకపోతే ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి కాంక్ష కోసం ఇంక నేను ఇంకొక పందాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఆయన ఒక సమీక్ష చేసుకొని రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలని కొన్నిటిని పేర్లు మార్చి, పద్ధతులు మార్చి, బడ్జెట్ స్వరూపం మార్చి కొంతమంది ప్రజలను ఆకట్టుకోవటానికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఇచ్చారు. ఆ ఇచ్చే భాగంలో పవర్ అనేది సంస్కరణ చేస్తున్న సందర్భంలో రెచ్చగొట్టి ప్రజల్ని ఆయన చంద్రబాబు గారిని అధికారంలోకి తీసేయటానికి ఒక విష ప్రచారం తెలుగుదేశం మీద, చంద్రబాబు గారి నాయకత్వం మీద చిమ్మి లబ్ధి పొందారు. ఇది వాస్తవం, ఎవరన్నా కాదన్నా. ఇవాళ మనం ముఖస్థుతి కోసం కాదు, వాస్తవ రాజకీయ పరిస్థితుల్ని సమీక్ష వేసుకుంటే నాలాంటి వాళ్ళు చెప్పక తప్పదు. అలాగే నేను గతంలో చూశాను, మొదటి నుంచి తెలుగుదేశంలో కూడా, విజయవాడ నగరంలో 2 వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య ఉన్న తగాదాన్ని కులానికి రుద్ది విషం చిమ్మి చివరికి మనుషుల్ని చంపే సంస్కృతి, తగలెట్టే సంస్కృతిని కూడా నేర్పగలిగింది రాజశేఖర రెడ్డి గారి యొక్క విషబీజం, రాజకీయ విషబీజం. నేను ఎవరు ఏమన్నా నేను నిర్మోహటంగా చెప్పదలుచుకున్నా.
అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆంధ్ర రాష్ట్రంలో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఈ కాపు వర్గాల్ని, బలిజ వర్గాల్ని, ఎక్కువ శాతం 18%, 16% ఓటు బ్యాంక్ ఉన్న వర్గాల్ని తక్కువ శాతం ఉన్న కమ్మ కులం నాయకత్వం వాళ్ళకి ఆ స్వభావం లేకపోయినా, వాళ్ళకి ఆ ఆలోచన లేకపోయినా, అందరి మనుషుల్లోగానే బ్రతికినా వీళ్ళ మీద రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టే భాగంలో వాళ్ళని కాపుల్ని ఒక పౌలుగా వాడుకున్నారు. నేచురల్ జస్టిస్ ఎలా జరిగిందంటే, ఇప్పుడు విభజించబడిన రాష్ట్రంలో 14-19 మధ్యన జరిగిన ఆ రాజకీయ సమీకరణల విధానం కానీ, రాష్ట్ర విభజన తర్వాత 19-24 మధ్య జరిగిన విధ్వంసం కానీ, దాంట్లో కమ్మ కాపు కులాలని మధ్య విభేదాలు సృష్టించడమే కాదు, జగన్మోహన్ రెడ్డి ఇంకొక పందాన్ని ఎంచుకున్నారు. ఎవరైతే ఈ మాల మాదిగ వర్గాలకు సంబంధించిన వారిని వాళ్ళ హరిజనుల మీద దాడి చేస్తూనే, వాళ్ళని హింసిస్తూనే, ఆయనకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తుల మీద దురాఘాతాలు చేస్తూనే, వాళ్ళని రెచ్చగొట్టి ఈ వర్గం మీద, ఈ కులం మీద మీరు దాడి చేయండి, మాటలతో దాడి చేయండి, మనోవ్యధకు గురయ్యేటట్టు చేయండి, భౌతికంగా వీలైతే చేయండి అనే ఒక విష సంస్కృతిని ప్రవేశపెట్టి పదవుల్ని ఆశపెట్టారు. కొంతమంది బుద్ధి తక్కువయ్యి వాటికి లోబడి ఆ విధ్వంసాన్ని సృష్టించారు. ఎవరో డొక్కా మాణిక్య ప్రసాద్ గారి విద్యావేత్త, ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇది బాగోలేదు, పద్ధతి కాదని చెప్పేసి బహుశా ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోయినా మౌనం వహించి ఆయన సందర్భ అనుసారంగా ఎప్పుడైతే అధికారం కోల్పోయారో ఇక్కడికి వచ్చేసారు. అసలు డొక్కా మాణిక్య ప్రసాద్ గారు పార్టీని వీడవలసింది కాదు. ఆయన ఇటువంటి అనుభవించినప్పుడు నాతో చెప్పారు, నేను మధ్యలో వచ్చేయమన్నాను. అలాగే ఎలక్షన్ అయిన తర్వాత నన్ను అప్రోచ్ అయ్యారు, నేను కూడా చెప్పాను, పెద్దలకు కూడా ఇలా చెప్పాను, ఆయన మనసు ఇలా గాయపడింది, వీలైతే అవకాశం ఉంటే పార్టీ. ఇక్కడ సమస్య డొక్కా మాణిక్య ప్రసాద్ మాత్రమే కాదు సార్, ఆయన మాత్రమే కాదు. ఈరోజు సామాజిక వర్గాల పరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించి అణగారిన వర్గాలకు ఏదైతే ఉన్నాయో కొన్ని హక్కులు, ఎస్సీ ఎస్టీ చట్టాలని కానీ, వీటన్నిటిని ఒక పావుగా ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన ఈ క్రీడని రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా, వాళ్ళని ఒక పావుగా వినియోగించుకుని మళ్ళీ వాళ్ళనే నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి ఆయన వలకపోసే ప్రేమలు, ఈ దొంగ ప్రేమల్ని ప్రజలు ఇంకా గమనించలేకపోతున్నారంటారా? ఇప్పటికైనా ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం ప్రజలు అంటున్నారు. నేను ఒక విషయం ఇక్కడ మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు, వ్యవస్థలో ఉన్నప్పుడు, ఏ పొజిషన్లో ఉన్నా అసలు మాట్లాడితే బలహీన వర్గాలని, సామాజిక వర్గాల్లో అణగదొక్కిన వారిని, వారిని హింసిస్తున్నారని, లేకపోతే వారిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని, అది వాస్తవమైనా ఆ విషయం మీద నేను చర్చించడానికి నా మనస్సాక్షి అంగీకరించదు. ఎందుకంటే వాళ్ళు చేసిన బుద్ధి తక్కువ పని, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలు, ఇలా వైషమ్యాల్ని సృష్టించి గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి కోసం చలి కాసుకునే వాళ్ళ యొక్క దుష్టులు చేసిన పనిని నేను పదే నాకు రాజకీయ లబ్ధి పొందాలనే ఆశ లేదు కాబట్టి నేను ఇటువైపు కూటమి ప్రభుత్వంలో ఉన్న, కూటమి పార్టీల్లో ఉన్న నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, మీరు అలా ఆ అంశాన్ని కేంద్రీకరించి, ఆ అంశాన్ని చర్చించి, ఆ అంశాన్ని మాట్లాడి రాజకీయ లబ్ధి కోసం చూడకండి. వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా భాగస్థులుగా భవిష్యత్తు కావాలి, వాళ్ళకు కూడా మన హక్కులు వాళ్ళకు కూడా వర్తించాలని, ఆ విధంగా కులం పేరు మతం పేరు వెత్తకుండా మీరు గనక ఆ వర్గాలకి సపోర్ట్ చేస్తే నేను మీ అందరి కాళ్ళకి నమస్కారం పెడతాను. కాబట్టి ఆ అంశాన్ని ఆ విధంగా కాకుండా వారు కూడా సమాజంలో మనతో పాటు భాగమనే ఉద్దేశంతో ఎవరిని చేసినా, ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, వారిని చేయటం ఏంటండి, మా కులాన్ని టార్గెట్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా కమ్మ కులాన్ని టార్గెట్ చేసినప్పుడు మా మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. మా ఇంట్లో స్త్రీలు
కమ్మ కులంలో స్త్రీలు ఎంత బాధపడ్డారు. మేము మనుషులం కాదా? ఈ రాష్ట్రానికి మేమేం ద్రోహం చేసాం? మా ఆస్తులు నమ్ముకున్నాం, పరిశ్రమను సృష్టించాం, విద్యను బోధించాం, వ్యవసాయం నేర్పాం, సంస్కృతిని నేర్పాం. మేమందరం గౌరవించే కుల పెద్దగా నిజాయితీగా ఉన్న మహానుభావుడు నాయకుడు నందమూరి తారక రామారావు కూతుర్లు అన్నప్పుడు మేమందరం ఎంత బాధపడ్డాం. ఆ మనిషికి బుద్ధి ఉందా? ఇంకా రాజకీయాలకు జోలికి వస్తాడు. కాబట్టి ఆ వర్గం ఈ వర్గం కాదు, నేను ఆ కుల పెద్దగా నాకు బాధేస్తుంది. మా దరిద్రులు కూడా కొంతమంది మీకు తెలుసు, అతను చేయమన్నట్టు చేశారు. మా కులంలో చెడగొట్టారు, పదవులు తీసుకున్నారు, అనుభవించారు. అదే అంటున్నా, అంటే మాలాంటి వాళ్ళం క్షోభించాం, పెట్టుబడి పోగొట్టుకున్నాం. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో భరించాం. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కదా సార్. ఈ రోజున అమరావతి రైతులు పడ్డ క్షోభ కానీ, ఆ కష్టం కానీ, లేకపోతే వాళ్ళు ఆ ఎండల్లో పాదయాత్రలు చేసిన పరిస్థితి కానీ, ఇవన్నీ ఈరోజు మళ్ళీ అమరావతి ఇలా అభివృద్ధి చెందుతుంది అంటే వాటి ఫలితమే కదా సార్. ఈ రోజున మీలాంటి పెద్దవాళ్ళు కానీ, అమరావతిని సపోర్ట్ చేసిన మీ ఉద్యమ నాయకులుగా మీ స్ఫూర్తి కానీ, వాళ్ళకు ఎప్పటికప్పుడు వెనుదండగా ఉన్నటువంటి మీ ఇది కానీ, ఈరోజు ఇంకా ఏదో కులాల మధ్య చిచ్చు పెడదాం, లేకపోతే వాళ్ళని ఇంకా టార్గెట్ చేద్దామంటే అప్పుడు కమరావతి అని, లేకపోతే అమరావతి పేరు కాకుండా లేకపోతే కమ్మరాజ్యం అని ఇంతగా చేయాల్సిన అవసరం ఉందంటారు ఒక సామాజిక వర్గాన్ని అంటారు ప్రధానంగా టార్గెట్ చేస్తారు. భగవంతుడు ఆయనకు బుద్ధి ఇవ్వలేదు, ఏం చేస్తాం. ఆయన బుద్ధి ఆ విధంగా పనిచేసింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, ఒక కుర్చీలో కూర్చొని కమ్మ కులాన్ని తిట్టాడంటే అతను నేను మనిషిగా ట్రీట్ చేయట్లేదు. చాలామంది నాకు నా వ్యక్తిగతంగా కూడా నాకు నష్టం చేకూర్చినప్పుడు చాలామందితో కవర్ చేశాడు. నేను వెళ్ళలేదు, నేను రాజీ పడదలుచుకోలేదు. కాబట్టి అది విఘ్నత. ఎవరికైనా సరే, ఆ పార్టీలో ఉన్న మా కులంలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటికైనా కానీ ఇంత విధ్వంసం సృష్టించిన వ్యక్తికి సపోర్ట్ చేశారంటే వాళ్ళని ఏమనాలి? అడ్డు పెట్టుకొని. చివరిగా సార్, చాలా దగ్గరగా చూశారు మీరు కొడాలి నాని గారిని కానివ్వండి, వంశీ గారిని కానివ్వండి. ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ అంత మ్యానిపులేట్ అయిపోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇప్పటికీ కూడా కొడాలి నాని గారు ఒకటే 3 కాదు 30 కేసులు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకుని నేను చనిపోయే వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే అని మాట్లాడుతున్నారంటే కనీసం వాస్తవాలను కూడా ఎందుకు అంగీకరించలేకపోతున్నారంటారు ఇలాంటి వాళ్ళు సోకాళ్ళ నాయకులు? ఆ విషయంలో నేను వాళ్ళిద్దరిని అన్నండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీనే నిందిస్తాను. ఎందుకు సార్? ఎందుకు? వాస్తవం ఏంటి? ఎందుకంటే అటువంటి విధ్వంసకర్తల్ని, అటువంటి వాళ్ళని నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, మీరు తప్పకుండా ప్రజలకు కూడా తెలియజేయాలి. నాకు అనుభవం ఒక జరిగిన కఠోర వాస్తవాన్ని నేను చెప్తాను. చెప్పండి. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ వేరే పని మీద టూర్ వచ్చారు. వంగవీటి రంగ బందర్ రోడ్లో ఆయన ఇంటి ఎదురుగా టెంట్ వేసి అక్కడ కూర్చున్నారు, దీక్ష చేస్తున్నారు. అప్పుడున్న బహుశా సిఎస్ఓ సెక్యూరిటీ అనుకుంటా, కాట్రగడ్డ నర్సయ్య అనుకుంటా, నాకు గుర్తుంది. ఆయన రామారావు గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఏలూరు రోడ్డుకి ఆ ట్రాఫిక్ని ఆయన కాన్వాయ్ని అటు నుంచి తీసుకొచ్చారు. ఈ నెహ్రూ మనుషులు వచ్చి ఎయిర్పోర్ట్లో రామారావు గారిని అడిగారు, అదేంటి సార్ మనం ఏదో భయపడి పారిపోయి వచ్చినట్టుగా మీరు బందర్ రోడ్లోంచి రావాల్సిన వ్యక్తి అటుగా వచ్చారు. ఆయన అక్కడున్న అధికారులతో చర్చించిన తర్వాత, మీకు బుద్ధి లేదా? మీరు ఎందుకు ఇటువంటివన్నీ సృష్టిస్తారు? మీకు పట్టుదలలో తప్ప సమాజ పట్ల మీకు అవగాహన లేదా? సమాజం పట్ల మీకు శాంతి భద్రతల మీద లేదా? ఇప్పుడు నేను ఏ రూట్లో వచ్చినా 2 రూట్లు కూడా విజయవాడ ఎయిర్పోర్ట్కి దారే కదా, ఎందుకు అనవసరంగా మనం రెచ్చగొట్టే విధానాలను అవలంబించడం ఒక బాధ్యతాయుత గల పదవిలో ఉండి అని చెప్పేసి అన్నారు. అని చూడండి, పెద్దయినా ఎంత విచక్షణగా ఆలోచించారు. అటువంటి విచక్షణ ఈ జగన్మోహన్ రెడ్డికి లేదే, చెప్పే వాడే లేడే ఈ దుష్టుడికి. మాకు బాధ ఇది. వినేవాడిది కూడా తప్పే కదా సార్. ఏం చేస్తాం? అందుకనే అటువంటి సంస్కృతిని పెంచి పోషించే వ్యక్తులకి ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా మనం ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి, బహుశా
బీజేపీకి ఇచ్చిన ఎమ్మెల్సీ, అవును. అసలు వీళ్ళిద్దరూ కూటమికి చేదోడువాదోడుగా ఏ రోజైనా నిలబడ్డారా, తలపడ్డారా? ఎంతోమంది త్యాగాలు చేసి అవును. బీజేపీ మాలాంటి వాళ్ళందరం కూడా నాకు కావాలని నాకు కోరిక లేదు, నాకు పదవి ఆశ లేదు. ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఆస్తులు అమ్మి పెట్టుబడి పెట్టారు, అలాగే శ్రమించారు, కూటమి కోసం కలలుగన్నారు. అటువంటి వ్యక్తులను పికప్ చేసి ఇవ్వాలి. బీజేపీ అయినా చేస్తున్న తప్పది, ఇస్తే బాగుంటుంది. కూటమికి బీటలు ఏర్పడకుండా దానికి క్రాక్స్ రాకుండా ఒక పరిపాలన సజావుగా సాగుతుంది. చంద్రబాబు గారికి ఒక కృషిని సార్థకత చేసిన వాళ్ళం అవుతాం. ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరుగా చనిపోవడం, ఈ రంగన్న మృతి కూడా ఈ రోజున ఇంకా ఎందుకని ఈ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతుందంటారు? సునీత గారు చాలా ఎంతో ఆశ పెట్టుకుని ఉన్నారు, వాడి తండ్రి హత్యకు సంబంధించిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అని చెప్పి. కలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ విషయంలో కేసు ఆల్రెడీ సిబిఐలో ఉంది. అది విచిత్రమైన వింత పోకడలు పోయింది, జరుగుతుంది. అప్పటి ప్రభుత్వం కూడా అధికార మార్పిడి జరిగింది. ప్రజలు 19 ఎలక్షన్స్లో చంద్రబాబు గారి మీద విష ప్రచారం చేసినప్పుడు, వారి కుటుంబం మీద 4వ రక్త చరిత్ర అన్నప్పుడు కొంతమంది నమ్మి ఉండొచ్చు, నేను చెప్పలేను. ఏదైనా వాళ్ళకు వాళ్ళు పనిష్మెంట్ వేసుకున్నారు ప్రజలు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 9వ మాసం జరుగుతున్న సందర్భంలో మరి అనుభవం గల ముఖ్యమంత్రి, ఎంతోమంది అధికార యంత్రాంగం ఉంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా మనతో పాటు కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం త్వరపడి సిబిఐ కానీ లేకపోతే న్యాయస్థానాల ద్వారా కానీ దోషుల్ని వీళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు జారిపోకముందే, ఎవిడెన్స్ చేయి నుంచి జారిపోకముందే వాళ్ళు స్పీడప్ అయ్యి చేస్తే ఇంకొక రాజకీయ హత్య జరగకుండా భవిష్యత్తులో తెలుగు జాతికి మచ్చ లేకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. అంతకంటే నేను దీంట్లో స్పందించలేను.